హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బీరకాయ ఆహ్, పచ్చడి అండి. అంటే ఈ తోలుతో పీల్ చేసుకున్నాం కదా! ఈ పీల్ చేసుకున్న దాన్ని బాగా వాష్ చేసి ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసి తర్వాత పచ్చడి కింద చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, చింతపండు ఇంత తీసుకున్నానండి. ఒక 10 ఎండుమిర్చి, మీకు కారం ఎలా తింటారో దాన్ని బట్టి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు, తర్వాత చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని నూనె ఇంత వేసుకున్నానండి నేను. కొంచెం నూనె కాగాక ఎండుమిర్చి, మీరు కారాన్ని బట్టి అంటే చింతపండు ఉంది కాబట్టి కారం, ఉప్పు, కారం బాగానే పడుతుందండి. అంటే మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను 2, 3 రకాలు చేసుకుంటానండి. ఇవాళ ఒక రకం చూపిస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తర్వాత ధనియాలు, జీలకర్ర, మినపప్పు, నువ్వులండి. ఇవన్నీ వేయించుకోవాలండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఇది ఒక 4, 5 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ తోలండి. పీల్ మనం పీల్ చేసుకున్నాం కదా, అదనమాట. ఇందులో ఫైబర్ బాగా ఉంటుందండి. చాలా హెల్తీ అనమాట. ట్రై చేసి చూడండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గిపోవాలన్నమాట. కొంచెం మెత్తబడాలి బీరకాయ తోలు అనేది. కొంచెం నాది ముదురుగా ఉందండి. నేను చేసుకున్నది కొంచెం ముదురుగా ఉందన్నమాట. కాస్త పసుపు, ఇది ఆప్షనల్ అండి. పసుపు మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. క్రాఫ్ట్స్ ఉంటాయి ఎక్కువ. ఇదివరకు ఎక్కువ మా పెట్ది పెట్టేదాన్ని. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాం కదండి. కొంచెం అది చల్లారాక, బాగా మగ్గిపోయిందండి. చల్లారాక మీరు గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పైనుంచి మళ్ళీ తాలింపు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆయిల్ నేను కాస్త ఎక్కువే వేసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ తాలింపు వేసుకోవట్లేదు. తాలింపు వేసుకోకపోయినా బాగుంటుందండి, ఇలాగైనా బాగుంటుందన్నమాట. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని చింతపండు వేసుకుంటాము. ఆ తర్వాత వాటరు, ఉప్పు, కారం మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎక్కువ తక్కువ చేసుకొని మీరు చేసుకోండి. బాగా కొంచెం స్మూత్గానే గ్రైండ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకొని అన్నంలోకి బాగుంటుందండి, ఇడ్లీలోకైనా బాగుంటుంది. ఇంకా అంతే అండి, గ్రైండ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.